తదుపరి తులారాశి. తులారాశి వారు ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఇంటిలో శుభకార్యాలు కూడా ఈరోజు నిర్వహించడం కానీ లేదా శుభకార్యాలకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోవడం కానీ చేస్తారు. వ్యాపారం గల వారికి వ్యాపారాల్లో మంచి లాభాలు దక్కుతాయి. ఉద్యోగం గల వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి విదేశీ పర్యటనలు చక్కగా కలిసి వస్తాయి. సినీ కళాకారులు ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. విద్యార్థులు కూడా అరుదైనటువంటి పురస్కారాలు అందుకుంటారు. మహిళలకు కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద తులారాశి వారికి ఈరోజు గ్రహస్థితి చాలా బాగుంది. ప్రధానంగా చెప్పాలంటే కుటుంబ సమస్యలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో వారు అటువైపు పరిష్కరించుకునేందుకు కృషి చేయడం తులారాశి వారికి అందరికీ కూడా చాలా మంచిది. ఇక తులారాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు గోధుమ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా కనకధార స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈరోజు స్నేహితులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. పోటీ పరీక్షలకు ఎవరైతే వృశ్చిక రాశి వారు హాజరవుతారో వారు కూడా విజయం సాధిస్తారు. శత్రువులు కూడా వీరికి స్నేహితులుగా మారుతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్స్కి సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ ఆహ్వానాలు. సినీ టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులు కూడా ఈరోజు అనుకూల ఫలితాలు సాధిస్తారు. మహిళలకు తండ్రి తరపు వారి నుంచి ధనలాభ సూచనలు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈరోజు గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు ఆకుపచ్చ మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనరాశి వారు నూతన రుణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి నూతన రుణాలు ఈరోజు చేతికంతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో మాత్రం వీరికి ఆటుపోట్లు అధికంగా ఉంటాయి. సభలు సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరాశజనకంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు కూడా ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు నిరుత్సాహంగా గడుస్తుంది. విద్యార్థులకు కూడా కొంత గందరగోళంగా గడుస్తుంది. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికందవు. ఈరోజు ధనరాశి వారికి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. చేస్తున్న పనుల్లో ఆటంకాలు అధికంగా ఉంటాయి. ప్రతి పని కూడా కష్టపడితే కానీ పూర్తవదు. ధనరాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి పనుల్లో ఆటంకాలు అధికమవుతాయి. స్నేహితులతోటి కూడా వీరికి విభేదాలు ఏర్పడతాయి. మానసిక అశాంతి మాత్రం ఈ రాశి వారికి అధికమవుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చేర్పులు. పారిశ్రామికవేత్తలకు ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు తప్పవు. సినీ కళాకారులకు కూడా నిరుత్సాహంగానే గడుస్తుంది. విద్యార్థులకు కూడా కొంత నిరాశగానే గడుస్తుంది. మహిళలకు కుటుంబ సమస్యలు బాగా వేధిస్తాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. మకర రాశి వారికి ఇవాళ కాసు రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. మకర రాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. మొదటగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు రుణ ప్రయత్నాలు సాగిస్తారు. కుటుంబ సభ్యులు ఆప్తులతోటి ఈరోజు వీరికి వివాదాలు మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. ప్రతి పనిలో కూడా ఆటంకాలు అవరోధాలు అధికంగా ఉంటాయి. బంధువుల నుంచి కూడా కొన్ని విషయాల్లో ఒత్తిడులు వీరికి అధికమవుతాయి. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారాల్లో నత్తనకన సాగడం వల్ల కొంతవరకు నిరాశ చెందుతారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో స్థాన చలన సూచనలు. రాజకీయ వర్గాల వారికి ఈరోజు చిక్కులు కొంతవరకు అధికమయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. సినీ కళాకారుల ప్రయత్నాలు ఏవి కూడా ముందుకు సాగవు. విద్యార్థులకు అందిన అవకాశాలు సైతం నిరాశ కలిగిస్తాయి. మహిళల విషయానికి వస్తే ఈరోజు వీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తులో ఇబ్బంది పడడం అధికంగా ఉంది. కావున కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పనుకునే మేషరాశి మహిళలు కొంత జాగ్రత్త వహిస్తే చాలా మంచిది. ఇక షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. మేషరాశి వారికి మొత్తం మీద ఈరోజు గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. చేస్తున్న పనుల్లో ఆటంకాలు తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు అధికంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. మేషరాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ఈరోజు ఆర్థిక విషయాల్లో చక్కని పురోగతి సాధిస్తారు. తమ సత్తాను కూడా చాటుకుంటారు. వీరిలో దాగి ఉన్న ప్రతిభా పాఠవాలు కూడా వెలుగులోకి వస్తాయి. ముఖ్యమైన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు.
తీర్థయాత్రలు కూడా చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అవరోధాలు ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వారు వాటిని అధిగమిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో మంచి హోదాలు కూడా లభిస్తాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు. సినీ టీవీ కళాకారులకు గత కొంతకాలంగా మానసిక అశాంతి ఏదైతే ఉందో అది ఈరోజు దూరమవుతుంది. విద్యార్థులు కూడా అనుకున్నటువంటి లక్ష్యాలను సాధిస్తారు. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహకరంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మొత్తం మీద ఈరోజు వృషభ రాశి వారికి గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. చేస్తున్న పనులు విజయాల శాతం కూడా అధికంగా ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు బంగారు రంగు. పరిహార విషయానికి వస్తే వృషభ రాశి వారి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు బంధువర్గం వారితోటి అకారణంగా వైరం ఏర్పడుతుంది. చర్చల్లో ఎక్కడైతే పాల్గొంటారో ఆ చర్చల్లో వీరికి ఆటంకాలు కూడా అధికమవుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా కొంత ఆందోళన కలిగిస్తుంది. సన్నిహితులతోటి కూడా వీరికి మాట పట్టింపులు ఏర్పడతాయి. ప్రయాణాలు కూడా వీరు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఊహించినటువంటి బదిలీలు. రాజకీయ వర్గాల వారికి కూడా పదవులు కొన్ని అందినట్టే అంది దూరమవుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు ఒడిదుడుకులు అధికమవుతాయి. విద్యార్థులకు కొన్ని అవకాశాలు చేజారుతాయి. మహిళలకు అనారోగ్య సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మొత్తం మీద మిథున రాశి వారికి గ్రహస్థితి ఈరోజు అంత అనుకూలంగా లేదు, కావున జాగ్రత్త వహించాలి. మిథున రాశి వారికి ఈరోజు కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహార విషయానికి వస్తే మిథున రాశి వారి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామివారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు దూరపు బంధువుల నుంచి శుభ వర్తమానాలు అందుకుంటారు. కాంట్రాక్ట్ రంగం వారు ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో వారికి ఈరోజు మంచి కాంట్రాక్టులు దక్కుతాయి. సేవా కార్యక్రమాల్లో కూడా ఈరోజు ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. ఒక సంఘటన వీరిని విశేషంగా ఆకట్టుకుంటుంది. సాంకేతిక విద్య అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో విద్యార్థులు వారు శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి కూడా గత కంటే కూడా ఈరోజు వీరికి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ఊహించని ఆహ్వానాలు సంతోషాన్ని కలిగిస్తాయి. సినీ టీవీ కళాకారులకు గత కొంతకాలంగా సమస్యలు ఆటుపోట్లు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు దూరమవుతాయి. విద్యార్థుల పరిశోధనలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. మహిళలు ఆస్తి విషయంలో ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు తొలగుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈరోజు గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. ఇక కర్కాటక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహార విషయానికి వస్తే కర్కాటక రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వీరి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. సన్నిహితులతోటి వివాదాలు ఏమైనా ఉంటే ఆ వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. నూతన ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే సింహరాశి వారు ప్రయత్నం చేస్తారో వారి కోరిక కూడా నెరవేరుతుంది. ప్రముఖులతోటి కూడా వీరికి పరిచయాలు ఏర్పడతాయి. రావాల్సిన బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో అందుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో మంచి హోదాలు దక్కే సూచనలు. రాజకీయ వర్గాల వారికి కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు నూతన అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు కూడా ఈరోజు అనుకూల ఫలితాలు దక్కడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలు సంతోషకరమైన వార్తలు వింటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద సింహరాశి వారికి ఈరోజు గ్రహస్థితి చాలా వరకు కూడా యోగదాయకంగా ఉంది. చేస్తున్న పనులు విజయాలు కూడా అధికంగా ఉంటాయి. సింహరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహార విషయానికి వస్తే సింహరాశి వారి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు ఈరోజు పనులతోటి ఉక్కిరి బిక్కిరవుతారు. ఆస్తి వ్యవహారాల్లో బంధువులతోటి వీరికి విభేదాలు కూడా ఏర్పడతాయి. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడతారు. చర్మ సంబంధిత వ్యాధుల వల్ల కొంతవరకు ఈరోజు వీరికి అనారోగ్య సమస్యలు కూడా అధికమవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు పని భారంతో సతమతమవుతారు. రాజకీయ వర్గాల వారికి అవకాశాలు కొన్ని లభించినప్పటికీ కూడా అవి అంతగా సంతృప్తినివ్వవు. సినీ టీవీ కళాకారులకు కూడా కొంత అసంతృప్తిగానే గడుస్తుంది. విద్యార్థులకు ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. మహిళలకు కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల కొంతవరకు మానసిక అశాంతి కూడా అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో కొద్దిపాటి లాభాలు. మొత్తం మీద కన్యారాశి వారికి ఈరోజు గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. మానసిక అశాంతి నిరాశ ఇటువంటివి కొంత అధికంగా ఉంటాయి. కన్యారాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి వారి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మహావిష్ణువుల వారిని యథాశక్తిగా పూజించడం చాలా మంచిది. నవగ్రహ సంచారాన్ని అనుసరించి సౌరమాన రీత్యా అంటే మన పుట్టిన తేదీ మరియు పుట్టిన నెలను అనుసరించి
నుంచి ద్వాదశ రాశుల వారికి ఈ వారమంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో ద్వాదశ రాశుల వారు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు ఈ వారం వారు పాటించాలి అన్న అంశంతో పాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా మనం ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద బయలుదేరేటప్పుడు మనకి ఏదైనా చెడు శకునాలు ఎదురైనప్పుడు ఆ చెడు శకునాల యొక్క తీవ్రత తగ్గడానికి మనం ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న అంశాలు.